ఆయుష్ తక్కువ. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ బరాజ్ మీద నిలబెట్టి అక్కడ ఉన్న ఒక పర్రెని చూపెట్టి ఇది మొత్తం కూలిపోయింది కొట్టుకపోయింది అని చెప్పి ఏదైతే చిల్లర ప్రచారం చేశారో ఇవాళ అది కొట్టుడు పోయింది. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైంది. గోబెల్స్ని మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవాళ గుయ్యమనిపించే తీర్పు మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. ముందుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి హైకోర్టుకి మా పార్టీ పక్షాన మా అందరి పక్షాన తెలంగాణ రైతాంగం పక్షాన వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా న్యాయవాదుల బృందం ఏదైతే ఉందో మా లీగల్ సెల్ ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్విరామంగా పోరాటం చేస్తున్నారో ఒక గ్రామస్థాయి కార్యకర్త మీద పెట్టిన కేసు నుంచి మొదలు పెడితే మా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పెట్టిన కేసుల దాకా ఒకటే రకమైన కమిట్మెంట్తో పనిచేస్తున్న మా లీగల్ సెల్కి కూడా మా న్యాయవాదుల బృందానికి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఒక్క విషయం ఇవాళ అర్థం చేసుకుంటే స్పష్టంగా కనబడేది, అభండాలు వేసి అబద్ధాల ప్రాపగాండా చేసి మరి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రచారాలు చేసిన రాజకీయ రాబందులు ఎవరైతే ఉన్నారో వారికి చెంప చెల్లుమనిపించే విధంగా ఇవాళ తీర్పు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, ఇవాళ గెలిచింది తెలంగాణ రైతులు, ఇవాళ గెలిచింది దశాబ్దాలుగా కరువు పీడిత ఈ నేలలో గోదావరి జలాలు రావాలి అని తన్లాడిన ప్రతి ఒక్కరు మా ఆర్ విద్యాసాగర్ రావు గారు కావచ్చు, పెద్దలు జయశంకర్ గారు కావచ్చు, అట్లాగే మిషన్ కాకతీయలో కష్టపడ్డ ఇంజనీర్లు కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంలో కష్టపడ్డ ప్రతి కార్మికుడు కావచ్చు, అట్లాగే లక్షలాది ఎకరాల్లో పంట పండి ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ నిలబెట్టిన ప్రతి రైతు ఇవాళ గెలిచిండు. కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ ఓడిపోయింది. ఇవాళ తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు తెలంగాణలోని వివేకవంతమైన ఇంజనీర్లు తెలంగాణ ఉద్యోగులు వారే కదా కష్టపడ్డది, వారందరూ ఇవాళ గెలిచారని చెప్పక తప్పదు. కక్షగట్టినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 3 సంవత్సరాలుగా చిల్లర ప్రయత్నం ఏదైతే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నదో ఇవాళ ఆ పిట్టల దొరలు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కుంగింది కూలింది అని తిరిగే పిట్టల దొరలకు ఇవాళ మొహం పగిలే విధంగా మరి హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరేమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నిఖార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని రోజులు అందరినీ మోసం చేయలేమని నానుడు ఏదైతే ఉందో ఇవాళ తేలిపోయింది. కేసీఆర్ గారి మీద బురద జల్లి మా పార్టీ మీద బురద జల్లి ఇవాళ రాష్ట్రంలో కొంత రాజకీయ ప్రయోజనం మీకు కలిగి ఉండొచ్చు, కానీ ఇవాళ నిప్పులాంటి నిజం మాత్రం బయటకు వచ్చిందని చెప్పక తప్పదు. అట్లాగే న్యాయస్థానాలకు కూడా ఇవాళ ఒక విషయం రుజువు చేశాయి. ప్రభుత్వాలు ఏమనుకున్నా రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకోము అనేది ఇవాళ రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టంగా వెల్లడయ్యింది. అట్లాగే ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఆయన ఎవరిని తెచ్చినా రేవంత్ రెడ్డి ఎవరిని తెచ్చి ఈ కేసులో వాదింపజేసినా ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా ఎంత అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసినా ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కేసీఆర్ గారి గొప్పతనానికి సాక్ష్యం అని స్పష్టంగా చెప్పక తప్పదు. పండుతున్న ప్రతి పంట ఆయన అకుంఠిత దీక్షకు